Take sodium chloride and add sulfuric acid, then hydrochloric acid, HCl gas is evolved, and test the gas with dry litmus and wet litmus, in which case the litmus will change. ఒక టెస్ట్ తీసుకుందాం. కొంచెం సోడియం క్లోరైడ్ ని తీసుకుందాం. దీనికి కొంచెం కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేద్దాం. పైన రబ్బర్ కార్క్ ని బిగిద్దాం. ఇక్కడ HCl గ్యాస్ వెలువడుతుంది. ఈ HCl వాయువు దగ్గర బ్లూ లిట్మస్ ని ఉంచుదాం. ఈ బ్లూ లిట్మస్ రంగు మారిందా? నో చేంజ్, రంగు మారలేదు. ఈ వాటర్ లో బ్లూ లిట్మస్ ను ముంచి ఇక్కడ ఉంచుదాం. ఈ బ్లూ లిట్మస్ ఏ రంగులోకి మారింది? రెడ్ కలర్ లో మారింది. సో సోడియం క్లోరైడ్ పై సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయడం వలన సోడియం బైసల్ఫేట్ మరియు హైడ్రోజన్ క్లోరైడ్ ఈ రెండు పదార్థాలు ఏర్పడ్డాయి. ఈ చర్యలో హైడ్రోజన్ క్లోరైడ్ HCl అనే వాయువు రిలీజ్ అయింది. ఈ HCl వాయువు దగ్గర బ్లూ లిట్మస్ ని ఉంచినప్పుడు ఏ చర్య జరగలేదు, బ్లూ లిట్మస్ రంగు మారలేదు. కానీ ఈ HCl వాయువు దగ్గర తడి చేసిన బ్లూ లిట్మస్ ని ఉంచితే ఆ బ్లూ లిట్మస్ ఎరుపు రంగులోకి మారింది. కారణం ఈ HCl వాయువు ఆ లిట్మస్ పై ఉన్న నీటితో చర్య జరిపి H+Cl- అనే అయానులుగా విడిపోయింది. కనుక ఈ HCl H+ అనే అయానులను ఇవ్వడం వలన బ్లూ లిట్మస్ అనేది రెడ్ కలర్ లోకి మారింది. పొడి HCl వాయువు దగ్గర ఉంచిన పొడి లిట్మస్ పేపరు రంగు మారలేదు. కారణం HCl వాయువులో అన్ని HCl అణువులు మాత్రమే ఉన్నాయి, ఎటువంటి H+ అయానులు విడుదల కావు. కనుక లిట్మస్ రంగు మారలేదు. ఇలా ఒక పదార్థం ఆమ్లము అని ఎప్పుడు చెప్తాము అంటే ఆ పదార్థం నీటిలో కరిగి H+ అయానులను ఇవ్వడం వలన అది తన ఆమ్ల ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. ఒక పదార్థం ఎప్పుడు క్షారము అని చెప్తాము అంటే ఆ పదార్థం నీటిలో కరిగి OH- అయానులను ఇస్తే అది క్షారము అని చెప్తాం. ఇలా ఇన్ aqueous solution acid gives H+ ions, base gives OH- ions. సో లిట్మస్ తో చర్య జరపాలి అంటే ద్రావణంలో అయానులు ఉండాలి.